రైతుల సంక్షేమం కోసం డీసీసీబీ బ్యాంకు పనిచేస్తుందని, అందులో భాగంగా రైతు పండుగ సంక్రాంతి పండుగను బ్యాంకు ఉద్యోగులు జరుపుకోవడం అభినందనీయమని డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పేర్కొన్నారు. ప్రతి పేదవాడి ధనికవాడి ఆకలి తీర్చే ఏకైక వ్యక్తి రైతే అని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు అన్నారు. కాకినాడ డీసీసీ బ్యాంకు వద్ద డీసీసీపీ ఉద్యోగులు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ సంక్రాంతి సంబరాల్లో ముఖ్య అతిథిగా డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పాల్గొని భోగి మంటలు, చిన్నారులకు భోగి పళ్లు, గంగిరెడ్ల వేషాలు, జానపద గీతాలు, ముగ్గుల పోటీలు, బొమ్మల కొలువులను స్వయంగా తిలకించారు. అదేవిధంగా మంగళ వాయిద్యాలు నడుమ మేళతాళాలతో సంక్రాంతి పాటలకు నృత్యాలు చేశారు. ఈ ముగ్గుల పోటీలు గెలుపొందిన వారికి చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ, మన సహకార కేంద్ర బ్యాంకుకు రైతు వెన్నెముకగా నిలబడడం గర్వకారణమని, ఈ దేశానికి రైతే రారాజు అని తెలిపారు. అదేవిధంగా మన సహకార కేంద్ర బ్యాంకు నుండి రైతులకు అన్ని విధాలుగా పంట రుణాలు ఇవ్వడం జరుగుతుందని, సకాలంలో రైతులు రుణాలు చెల్లించిన ఎడల తిరిగి కొత్త రుణాలు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రతి ఉద్యోగి తన సొంత బాధ్యతగా మీ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని, అప్పుల బరిలో ఉన్న బ్యాంకును లాభాల బాటలోకి తీసుకుని వచ్చే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ బ్యాంకు సీఈఓ ప్రవీణ్ ప్రకాష్, డీజీఎం శ్రీధర్ చౌదరి, డీడీఎం బాపూజీ, ఏజీఎం ఎలిశెట్టి రమేష్, యేసుబాబు, సూరిబాబు మరియు పలు బ్రాంచ్ల బ్యాంక్ మేనేజర్లు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలు కూడా జరుపుకుంటా ఉన్నాం. మరియు ముఖ్యంగా ఈ సంక్రాంతికి మన ఈ జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకి చాలా సంబంధం ఉన్నటువంటి పండుగ ఇది. ఈ సహకార కేంద్ర బ్యాంకు రైతుల కోసం, రైతు అభివృద్ధి కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ సహకార కేంద్ర బ్యాంకు రైతులకు మనం రుణాలు ఇవ్వటం, తద్వారా వారు సకాలంలో పంటలు పండించుకోవటం, పంటలు పండిన తర్వాత మళ్ళీ మనం బ్యాంకుకి తిరిగి ఆ రుణం తీర్చుకోవడం, ఇది ఇక్కడ కేంద్ర బ్యాంకు మనం చేసేటువంటి పని. 6 కాలం కష్టపడి రైతాంగం, ఒక రైతే కాకుండా తన కడుపున పుట్టినటువంటి బిడ్డలు, తనను కట్టుకున్న భార్య కష్టపడితే కానీ మనకు 5 ఏళ్ళు నోటిలోకి వెళ్ళలేటువంటి పరిస్థితి, అది ఈరోజు రైతు యొక్క పరిస్థితి. మరి అటువంటి రైతుకి సహకారం అందించాలనేటువంటి ఉద్దేశంతో పెట్టినటువంటి బ్యాంకు కాబట్టి ఈ సంక్రాంతి సమయంలోనే రైతుకి చేతికి పంట వచ్చేటువంటి సమయం. ఒక్క రైతు బతకడంతో పాటు తన కుటుంబాన్ని పెంచడంతో పాటు రైతు మీద ఆధారపడే ఈరోజు మనందరం బతకవలసినటువంటి పరిస్థితి. ఆనాటి నుండి నేటి వరకు రైతే మనందరికీ కూడా రక్షకుడు, రక్షణ. దేశానికి ఏ విధంగా జవాన్ రక్షణగా నిలబడతా ఉన్నాడు, మనందరికీ కూడా రైతు రక్షణగా నిలబడతా ఉన్నాడు. రైతు కుటుంబం మనందరికీ రక్షణగా నిలబడతా ఉన్నాడు. ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా, ఇంత వైభవంగా క్రియేట్ చేసినటువంటి మా స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముందుగా ఈ సంక్రాంతి నుంచే మన బ్యాంకు ఒక వెలుగు వెలగాలని, ఇక నుంచి ఎప్పుడు కూడా మనం అందరం కూడా ఇదే కట్టుబడితోటి, ఇదే ఆనందదాయకంగా మిగిలిన పండుగలు చేసుకుంటూ రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహంతో ఈ సంక్రాంతి అయినా, భోగి అయినా, ఇంకొకటి క్రిస్మస్ అయినా, రంజాన్ అయినా, అలాగే ఏ కార్యక్రమాన్ని సరే, వినాయక చవితి అయినా సరే, దసరా అయినా, దీపావళి అయినా, అన్నీ కూడా మనం కూడా ఈవేళ అందరూ కూడా చైర్మన్ గారితో కలిపి అందరూ హోదాలు మర్చిపోయి అందరం కూడా ఒక చిన్నపిల్లలాగా మన చిన్నపిల్లల ట్రైన్లో ఏమైతే తీసామో అవన్నీ ఈవేళ ఇక్కడ ఎంజాయ్ చేస్తూ అందరూ మా సిబ్బంది అందరూ కూడా పొద్దునకి చాలా ఎంజాయ్ చేశారు సార్. ఈవేళ అందరూ ఆఫీసు అనే కాన్సెప్ట్ మర్చిపోయి, నేను డీజీఎం అని, సార్ జనరల్ మేనేజర్ అని, ఏజీఎంస్ అని అందరూ మర్చిపోయి అందరూ కూడా ఒక అన్నదమ్ముల్లాగా, సోదరి మళ్ళలాగా పొద్దునుంచి కూడా అందరూ చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంత ఘనంగా సక్సెస్ చేసినందుకు మా సిబ్బంది అందరికీ కూడా మీ తరఫున, మా బ్యాంక్ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ వ్యవసాయంలో భూ కమతాల్లో పనిచేసిన రైతులు, కూలీలు ఇద్దరు ఉండేవారు. ఈ రైతు పండిన పంటని
ఆనందంగా పూలు కూడా పంచిన తర్వాత అందరూ కలిసి చేసుకునేవారు. ఇటువంటి పండుగలు మరి పల్లెటూరు వాతావరణంలో ఇప్పటికీ జరుగుతుంటాయి. 3 రోజులు కొన్ని చోట్ల, కొన్ని 4 రోజులు కూడా చాలా బ్రహ్మాండంగా అండరంగా వైభవంగా జరుగుతుంటాయి. ఇటువంటి పండగ మరి ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే ఆప్యాయత, అనుబంధాన్ని పెంపొందించే సంక్రాంతి అంటే కేవలం మన ఇదే కాదు, హరిదాస్ కీర్తనలు, గోపమ్మలు, లేకపోతే గగిరి దాట్లే కాదు, దాంట్లో ఒక అర్థ పరమార్థం ఉంటుంది, ఆప్యాయత అనుబంధం ఉంటుంది. ఎందుకంటే ఎక్కడున్నా కానీ ఆ 3 రోజులు 4 రోజులు ఎక్కడున్నా కూడా పెట్టిపేట చదువుకుని వచ్చి సొంతూరులో సంక్రాంతి చేసుకుని వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇప్పటికీ మీలో కూడా చాలామంది రేపు మీ పుట్టింటికి వెళ్తూ ఉంటారు. అదొక సాంప్రదాయం. ఒకవేళ ఎక్కడున్నా కానీ వాళ్ళ కూతురిని కానీ అల్లుడిని కానీ గౌరవగా పెంచడం, వాళ్ళని మా గౌరవ మర్యాదలతో పిండి వంటలతో వాళ్ళని చూస్తూ పండగ అయిందో సాగనంపడం సంక్రాంతిలో మరో ప్రత్యేకత. ఆత్మీయత అందం అనేది ఉచ్చుబడేలా ఈ సంక్రాంతి పండుగ ఉంటుంది. ఇటువంటి పండుగ ఇవాళ ఇక్కడ అంతా జరుపుకుంటూ ఈ యొక్క పండుగ వాతావరణం అంతా కూడా మన జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో చేయడం జరుగుతుంది. అంటే సంక్రాంతి సంబరాలు అంటే సంక్రాంతి సాంప్రదాయం ఎలా చేయాలో అన్ని రకాలు మనం ఇక్కడ ఈవెంట్స్లో చేయడం జరిగింది. ఎందుకంటే ఇవన్నీ చూసిన తర్వాత చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకు రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు రాను రాను భోగి సంక్రాంతి అంటే ఏదో జనరల్గా ఇక్కడ చేసుకుని ఎవరి మట్టి కాదు ఈ సినిమాలు, టీవీలు, ఈ వాట్సాప్లో ఈ విధంగా అయిపోయింది. ఈ కల్చర్ అనేది తగ్గిపోయింది. పూర్వం అంటే పండగ అందరూ ఇంటికి వచ్చేవారు, ఆ ఊళ్ళో అందరూ కలిసి చిన్న అకేషన్స్ ఇలాగా ఊళ్ళో పెట్టుకొని ఈ యొక్క సంక్రాంతి సంబరాలన్నీ చేసుకోవడం జరిగింది. మరి ఇలాంటి సంబరాలు మనం ఎప్పుడూ పని ఒత్తిడిలో ఉండి మైండ్ రిఫ్రెష్ అవ్వకుండా పొద్దుకొచ్చి సాయంకాలం దాకా అదే మైండ్తో పనిచేసి వెళ్ళడం జరుగుతుంది. ఇవాళ అసలు ఆ మైండ్ రిఫ్రెష్ అనేది కూడా అసలు మైండ్లో ఏమీ లేదు. అందరూ హ్యాపీగా అందరం కలిసికట్టుగా కింద నుంచి పై వరకు మన అన్న కాకుండా మన అధ్యక్షుల వారికి చెప్పినట్టు అందరూ అధ్యక్షుల వారితో సహా ఈ యొక్క ఈవెంట్లో అందరూ ఆనందంగా మరి పార్టిసిపేట్ చేయడం జరిగింది.